పూజలు చేస్తూ బ్రహ్మదేవునికి, ఇంద్రుడికి, రుద్రుడికి ఇలాంటి దేవతలకి మనం పూజ చేసేటప్పుడు ఆవాహయామి, ఆసనం సమర్పయామి అంటే వాళ్ళు వచ్చేక్కడ కూర్చుంటారు. తెలంగాణ వచ్చేవాడు ఎవడు? ఇష్టం ఉన్నవాడు వస్తాడు పిలిస్తే. ఇష్టం లేని వాడు పిల్లలు పెంచిన రాడు. పిల్లలబట్టి నన్ను పిలిచాడా అంటాడు. దేవతలకి మనంటే చాలా ఇష్టం. మనని వారితో సమానంగా ప్రేమించేటువంటి వాళ్ళు దేవతలు. అలా దేవతల చేత ప్రేమించబడేటువంటి మనం పక్షులాగా, పక్షులాగా, ఇతర జీవరాశులాగా లక్ష్యం లేకుండా జీవించేటువంటి స్థితి వేళ రావటం నిజంగా ఒక కడుపు ప్రభావం. కొంచెం వివేకంతో మనం ఆలోచించుకొని మనం ఉండేది అన్నాడు. తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? మళ్ళీ జన్మలో అయినా మనకి మంచి కావాలి. ఈ జన్మలో ఐశ్వర్యం లేకపోవచ్చు, ఈ జన్మలో ఆరోగ్యం లేకపోవచ్చు, ఈ జన్మలో అనుకూలతలు లేకపోవచ్చు. ఎన్నో ప్రతికూలమైనటువంటి వ్యవహారాలు మన జీవితంలో మనకుంటాయి. మళ్ళీ జన్మ అంటూ ఉంటే ప్రతికూలం లేకుండా అంత అనుకూలమైనటువంటి జన్మ కావాలి. కోరుకోవడం తప్పు కాదు కదా. కోరుకున్నంత మాత్రం అన్నీ రావు. మనం ఏది కావాలని కోరుకుంటామో దానికి తగినట్లుగా మనం చేయాలి పని కదా. కింద జన్మలో ఆ రకమైన పనులు చేయకపోబట్టి ఈ జన్మలో అనుకూలాలు కనపట్టలేదు. వచ్చే జన్మకైనా అనుకూలమైనటువంటి జీవనం, ప్రశాంతి అయిన జీవనం, ఆరోగ్యకరమైనటువంటి జీవనం, ఆనందకరమైన జీవనం కావాలి అని కోరుకోవడానికి, దానికి తగినటువంటి ఆచరణ చేసుకోవడానికి ఈ శరీరం మంచి అనువైనది. మన దగ్గర బుద్ధి ఉంది, మన దగ్గర మనస్సు ఉన్నది, జ్ఞానం ఉంది. మనకు రంగంలో అన్ని విషయాలు తెలియాలనే నియమాలు లేవు. కానీ మన మనస్సు అయినా మంచి విషయాలు గ్రహించవచ్చు. బుద్ధి మంచిగా ఉంటే లోకంలో ఎవరెవరు మంచిగా ఉంటున్నారో వాళ్ళని అనుసరించి ఆ మంచిదనాన్ని మనం కూడా పొందవచ్చు. దానికి తగిన బుద్ధి, మనస్సు ఉన్నాయి. లోకంలో అందరూ చదువుకున్న వాళ్ళే ఉండరు. చదువుకున్నా అన్ని మంచి విషయాలు తెలియాలనే నియమం లేదు అదే. ఎదుటివాడు మంచి చెప్తే దాని విని గ్రహించుకోగలిగితే ఆ మంచి మనకు దక్కుతుంది. మనం చదువుకొని మంచి తెలుసుకోగలిగితే మనకు ఆ మంచి దక్కుతుంది.